దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కర్నూలు జిల్లాలో డ్రాగన్ బోట్ వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ బోట్ అంటే ఏంటో కూడా తెలియని తమకు కోచ్ చంద్రశేఖర్ ఎంతో కష్టపడి శిక్షణ ఇచ్చారని, ఆయన శిక్షణలోనే తాము జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చామని, ప్రస్తుతం తామంతా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో ఉన్నపళంగా తమ కోచ్ చంద్రశేఖర్ను బదిలీ చేయడంపై క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీ కారణంగా 3 నెలలుగా శిక్షణకు దూరమయ్యామని, ఇప్పుడిప్పుడే సత్తా చాటుతూ ఎదుగుతున్న తమకు శిక్షణ దూరం చేయడం అన్యాయమని క్రీడాకారులు అంటున్నారు. వెంటనే తమ కోచ్ని తిరిగి తమకే కేటాయించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు డ్రాగన్ బోట్ క్రీడాకారులతో మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. క్రీడా డ్రాగన్ బోట్ పోటీల్లో సత్తా చాటుతున్నటువంటి కర్నూలు క్రీడాకారులకు 3 నెలలుగా కోచ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ ముందుకెళ్తున్నటువంటి తమకు ఆ కోచ్ లేకపోవడం పట్ల క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమ కోచ్ను తమకు కేటాయించాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు క్రీడాకారులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీకు అసలు ఏంటి, మీ సమస్య ఏంటి, మీరు కలెక్టర్కి ఏమని వినియోగించారు? నా పేరు శేఖర్. నేను కర్నూలు డిఎస్సి దాంట్లో వాటర్ స్పోర్ట్స్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి మాకు కోచ్ చంద్రశేఖర్ సార్ గారు ప్రాక్టీస్ శిక్షణ ఇస్తున్నారు కర్నూలు గారేపురం చెరువులో. సో సార్ గారు గత 3 నెలల నుంచి ఏపీఎస్పీ కన్వెన్షన్ నుంచి ఏఆర్కి వెళ్ళడం జరిగింది. మాకు ముందుగా ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మాకు ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి, పోటీలు స్టార్ట్ అవుతున్నాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. అందుకు శిక్షణకు మాకు సార్ గారు లేకపోవడం వల్ల మేము బాధపడుతున్నాము. సో మాకు కోచ్ గారు వస్తే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా మేము మెడల్ సంపాదించి గర్వకారణం పేరు తెచ్చుకుంటామని ఆశిస్తున్నాము. మీరు చెప్పండి, అసలు మీకు ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఎప్పటి నుంచి కోచ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఇప్పటివరకు మీ కోచ్ సాయంతో ఎక్కడ దాకా, ఏ స్టేజ్ దాకా వెళ్ళాలి? మా సార్ పేరు చంద్రశేఖర్ సారు డిప్యుటేషన్ పైన మాకు కోచ్గా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్లో సార్ మళ్ళీ డ్యూటీ తీసుకున్నారు. మళ్ళీ మాకు కోచ్ కావాలి. మాకు 3 months నుంచి సార్ లేడు. మేమంతా వాటర్ స్పోర్ట్స్ ప్లేయర్స్. లాస్ట్ ఇయర్ మేము స్టేట్ మీట్ అన్నాము. మాకు గోల్డ్ 2 medals వచ్చినాయి ప్రతి ఒక్కరికి. తర్వాత నేషనల్స్ కూడా ప్రాక్టీస్ చేసినాము. అప్పుడు మాకు కోచింగ్ ఇచ్చింది చంద్రశేఖర్ సార్ గారు. ప్రాక్టీస్ కావాలి మాకు. సార్ లేకుండా మేము ప్రాక్టీస్ చేసినా కూడా దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఉండదు మాకు. ఒకవేళ మాకు సార్ ఉంటే మాకు మంచి టెక్నిక్స్ కానీ, ఎందుకంటే మా సార్ బ్రాంజ్ మెడలిస్టు, మాకు మంచి శిక్షణ ఇచ్చారు. అదే సార్ ఉంటే మాకు మంచి కోచింగ్ నేర్చుకొని ఇంకా నెక్స్ట్ మంత్లో స్టేట్ మీట్ ఉంటుంది, దాని తర్వాత నేషనల్స్ ఉంటుంది. మా కోచ్ కోచ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, డిఎస్డిఓస్ ద్వారా, అందరి ద్వారా మా కోచ్ కావాలని మేము తెలియజేసుకుంటున్నాము. మీకు చెప్పండి మమ్మీ, అసలు మీరు ఎప్పటి నుంచి ఈ శిక్షణ తీసుకుంటున్నారో మీ కోచ్ మీకు ఏ రకంగా సపోర్ట్ చేసేవారు? ఇప్పుడు 3 నెలలుగా కోచ్ లేకపోవడంతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? 2 years నుంచి ఇక్కడ డ్రాగన్ బోట్లో ఉన్నాము. సార్ బాగా స్కిల్ అవన్నీ నేర్పించేవారు. మేము స్టేట్స్ ఆడాం, నేషనల్స్ ఆడాం. నేషనల్ చాలా సెకండ్స్లో మాకు మెడల్ కూడా మిస్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ఒకసారి పోయిందాన్ని మళ్ళీ వదులుకోకూడదు. మేము ఆ సెకండ్స్ని రికవర్ చేసుకొని నేషనల్ మెడల్ సాధించాలనుకుంటున్నాము. మేము ఎంత బాగా ట్రై చేసినా కోచ్ ఉన్నంత వాల్యూ ఉండదు. కోచ్ ఉండాలి, ఆయన స్కిల్ నేర్పించాలి, మేము బాగా ప్రాక్టీస్ చేయాలి, ఈసారి పక్క మెడల్ కొట్టాలి. మాకు మా కోచ్ సార్ కావాలి మళ్ళీ. అంటే ఎప్పటి నుంచి మీకు కోచ్ అందుబాటులో లేరు? తిరిగి అంటే కొత్త కోచ్ని ఏమన్నా నియమిస్తామని చెప్పారు? మాకు 3-4 months నుంచి సార్ లేరు. దీని గురించి మళ్ళీ మాకేం అడగలేదు సార్ కోచ్ అని. మేమే మళ్ళీ ప్రాక్టీస్ అన్నీ చేయాలనుకుంటే కోచ్ కావాలి కాబట్టి మేము మళ్ళీ కోచ్ కావాలి అని జాయింట్ కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మొత్తం మీద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటినటువంటి క్రీడాకారులు ఇకపై మున్ముందు ఇంకా మరిన్ని మెడల్స్ సాధించేందుకు ఎంతగానో మా కోచ్ మాకు తోడ్పాటును అందించేవారు, ఎంతగానో మాకు మోటివేట్ చేసేవారు. ప్రత్యేకంగా తన సొంత నిధులు ఖర్చు పెట్టి మరీ మాకు శిక్షణను అందిస్తుండేవారు. ఈ
క్రమంలో ఉన్నపలంగా దాదాపు 3 నెలలుగా తమ కోచ్ మాత సంస్థకు బదిలీ కావడంతో మేము ట్రైనింగ్కి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. పుంజుకుంటున్నటువంటి క్రీడాకారులకు కోచ్ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు తిరిగి తమ కోచ్ను కేటాయించాలని చెప్పి కూడా ఈ క్రీడాకారులంతా కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ, కర్నూలు జిల్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన 258 మంది విద్యార్థులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ ఏడాది మరింత మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్తో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇటు విద్యకు అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటూ ఇటు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ షైనింగ్ స్టార్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 258 మంది విద్యార్థులు, అంటే ఇంటర్ అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు కూడా ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్ని అయితే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత విశేషాలు తెలుసుకునే కూడా ప్రయత్నం కూడా మనం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడేందుకు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. అంటే ఏంటి సార్, ఈరోజు ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు, అంటే విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ ఒక షైనింగ్ స్టార్ అవార్డును కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి 20,000 రూపాయల నగదు అదేవిధంగా ప్రశ్న అంటే వాళ్ళకి గుర్తింపు పత్రాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు? గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖను ఛాలెంజ్గా చేపట్టినటి నుంచి అనేక రకాలైన ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మనము గత సంవత్సరము డిసెంబర్ 4వ తారీఖు నుంచే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి కూడా ఎస్సీఆర్టీ ద్వారా ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక మెటీరియల్ ఇచ్చి ఆ మెటీరియల్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట స్కూల్స్లో చదివించే స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేసాం. ఈ రోజు చదివిన లెసన్ మీద మరుసటి రోజే మేము అదే రోజు సాయంత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసి వాల్యుయేషన్ చేసి మరుసటి రోజే ప్రతిరోజు విద్యార్థులకి మనము రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దానివలన ప్రతి విద్యార్థి కూడా పరీక్షలు అంటే భయం పోయి కాన్ఫిడెన్స్ పెరిగింది. దీని కారణంగా మన తిరుపతి జిల్లా చూసుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరంలో 2025-26లో 4% అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మన తిరుపతి జిల్లాలో 2,500 మందికి పైగా విద్యార్థులకి 500 పైన మార్కులు రావడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 595 మార్కులతో రాష్ట్రంలో 2వ స్థానం మన తిరుపతి జిల్లా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు ఉన్నారు. ఈ రకంగా మనం అనేక రకాలుగా మనం గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆలోచనలతో మనము చాలా రకాల కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మన గవర్నమెంట్ యొక్క ఆలోచనలతో షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. మన తిరుపతి జిల్లాలో 258 మంది విద్యార్థులకి, అంటే 10వ తరగతి విద్యార్థులు 214 మంది, ఇంటర్మీడియట్లో 44 మంది విద్యార్థులకి, 258 మంది విద్యార్థులకి ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు 258 మంది విద్యార్థులకి స్వయంగా వాళ్ళకి శాలువాతో సత్కరించడం, అదేవిధంగా సర్టిఫికెట్ మెడల్ ఇచ్చాము. వారికి 20,000 రూపాయల నగదు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహించి, అంటే భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా ఉత్తమ మార్కులతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ స్ఫూర్తితో మేము ఈ నెల 13వ తారీఖు నుంచే యాక్షన్ ప్లాన్ నవంబర్ 30వ తారీఖు వరకు చేస్తున్నాము. అక్టోబర్ 30 వరకు చేసి నవంబర్ నుంచి కూడా మేము మళ్ళీ 100 డేస్ యాక్షన్ ప్లాన్ చేసి ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం 100% ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు అందరూ కూడా పాస్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అంటే ప్రధాన పేపర్లో కూడా ప్రధాన సంచికలో ఇటు ఫోటోలు ముద్రీకరించి కూడా వాళ్ళకి ఒక ప్రోత్సాహం అయితే కల్పించాలి. అంటే ఎక్కడ కూడా ఇటు నారా లోకేష్ అంటే కూటమి నేతల ఫోటోలు కూడా ప్రచురించకుండా ఈ విధంగా ఫోటోలు అంటే విద్యార్థుల్ని ప్రోత్సహించే విధంగా కూడా మెయిన్ పేపర్గా కూడా తీసుకొని వచ్చి వాళ్ళని ప్రోత్సహించారు. ఒకటి. రెండవ సంబంధించి అదేవిధంగా ఈసారి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళబోతున్నారు? మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఫలితాలు వచ్చిన వెంటనే కార్పొరేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేసుకోవడం, పేపర్ యాడ్స్ ఇవ్వడము, 1, 1, 2, 2, 3, 3 అని చెప్పి యాడ్స్ ఇస్తారు. దానికంటే భిన్నంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల ఫోటోలు
కేవలం విద్యార్థుల ఫోటోలు, వాళ్ళ మార్కుల్ని, ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థుల ఫోటోలని సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలో కానీ మొత్తం షేర్ చేసే రిజల్ట్స్ ఏప్రిల్ 30వ తారీఖు రిజల్ట్స్ వస్తే మే 1 తారీఖునే మనము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మన డిస్ప్లే చేయటము, అదేవిధంగా ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా విద్యార్థుల ఫోటోలే ప్రభుత్వ పాఠశాల యొక్క గర్వం. అంటే మేము ప్రైవేటు పాఠశాల చదివిన దానికంటే కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాను గర్వంతో విద్యార్థులు తలెత్తుకునే విధంగా ఈ సంవత్సరం మనం చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చే పదార్థ పరీక్షల్లో కూడా గతంలో కంటే కూడా ఎక్కువ రిజల్ట్స్ ఇక విద్యార్థులని భయంలో ఎటువంటి ప్రతి విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా, అంటే ఎవరైనా విద్యార్థులు వెనకబడి ఉన్నా సరే వాళ్ళని అడాప్ట్ చేసుకునే టీచర్స్ స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నేను అందరు హెడ్ మాస్టర్స్ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి రోజుకు ఒక క్వశ్చన్ చొప్పున చదివి రాయించడం వలన 200 రోజులు మనకి అకాడమిక్ ఇయర్ ఉంది. ఈ 200 రోజుల్లో 200 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో వస్తాయి. కాబట్టి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరిగి రాబోయే విద్యా సంవత్సరంలో ఇంకా ఎక్కువగా పాస్ పర్సంటేజ్తో పాటుగా 500 పైన మార్కులు కూడా ఎక్కువగా వచ్చేటట్టు 4000 మందికి టార్గెట్ పెట్టుకుని మేము అందరం పనిచేస్తున్నాము. అదేవిధంగా మా ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, మండల విద్యాశాఖ కానీ ఈ విషయంలో అందరూ కూడా చాలా చక్కగా పర్యవేక్షణ చేసి ప్రతి విద్యార్థి కూడా పాస్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కూడా గత ఏడాదితో పోలిస్తూ కూడా ఈ ఏడాదికి ఈ బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని కూడా నిర్వహించి, అంటే 36 రోజులు 36 మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విధానంతో కూడా ఎటువంటి అంటే ఓన్లీ ఒక మౌత్ పబ్లిసిటీతోనూ కూడా ఈ విద్యార్థులు కూడా రాబట్టే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో 100% కూడా దాటి ఇటు విద్యార్థులు కూడా అంటే ప్రైవేటు పాఠశాలను వదిలి కూడా ప్రభుత్వ పాఠశాల వైపు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పి కూడా ఇటు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ కూడా మనకు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YKTV. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే తొలి స్థానం దక్కించుకుంది. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంద్రకీలాద్రి మొదటి స్థానం దక్కించుకోవడం పట్ల దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏ సాంకేతికతను వినియోగించి ఆలయ సేవల్ని మరింత ఆధునీకరించి భక్తులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి మరింత మెరుగైన అనుభవం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామంటున్న బొర్రా గాంధీతో మా అమరావతి బ్యూరో ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భక్తులకి వసతులు అందించే నేపథ్యంలో దుర్గగుడి మొదటి స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే దుర్గగుడికి అత్యంత స్థానంలో అంటే మొదటి స్థానంలో నేరుగా భక్తుల దగ్గరికే వసతులు అందిస్తున్న దేవస్థానంలో దుర్గగుడి మొదటి స్థానంలో నుంచింది. అసలు దుర్గగుడిలో ఇంత వైభవంగా వసతులు నేరుగా భక్తుల దగ్గరికి ఎలా వెళ్తున్నాయో మనతో పాటు మాట్లాడడానికి దుర్గగుడి చైర్మన్ ఉన్నారు. సార్, మొదటి ర్యాంక్ వచ్చింది మన గుడికి. వసతుల్లో చాలా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని గుళ్ళు ఉన్నా కూడా వసతుల్లో భక్తులకి కల్పించే వసతుల్లో మొదటి ర్యాంక్ వచ్చింది. ఎలా మాట్లాడుతుంది? ఓం శ్రీ కందుర్గా నమః. సెవెంత్లో ఉండగా అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు మీరు ఏంటి అని అధికారులందరూ కూడా గుడించారు. ఇంత ట్రస్ట్ బోర్డు ఉంది, ఇంత సిబ్బంది ఉండారు, ఇంతమంది సిబ్బంది టోటల్గా ఉంది, ఎందుకు నీట్నెస్గా ఉండలేదు, ఎందుకు భక్తులకి అన్ని వసతులు జరగట్లేదు, ర్యాంక్ రాలేదు మీకు అని అనడం జరిగింది. ఆ రోజు కూడా మన మీడియా మిత్రులందరితో నేను చెప్పాను, డెఫినెట్గా అతి త్వరలో మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం, 1, 2, 3లో వస్తాము అని కూడా మీ అందరూ నేను చెప్పాను ఆ రోజు మీడియా మిత్రులందరికీ కూడా. అదే రకంగా ఆ రోజు కాడి నుంచి పట్టుబట్టి మనం ఎందుకు ఉండకూడదో ఫస్ట్ అనే ఉద్దేశంతో మేము నీట్నెస్ కానీ, భక్తులకి దర్శన సౌకర్యం కానీ, మరి అలాగే వాళ్ళకి అన్నప్రసాదం కానీ, అన్ని విషయాల్లో క్యూ లైన్లో వాటర్ కానీ, నీట్నెస్ కానీ, మరి ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో టెంపుల్స్ ఎలా ఉండాలి, ఈ విధంగా నడవాలి, భక్తులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాని మీదే మేము పట్టుబట్టి మళ్ళీ మాకు 7వ ర్యాంక్ అని చెప్పిన 2 నెలలు 3 నెలలు తిరగకుండానే ఫస్ట్ ర్యాంక్లో వచ్చాం స్టేట్లో. మరి వాళ్ళ అన్ని టెంపుల్స్ ఉన్నాయి వైజాగ్ వరకు, మన టెంపుల్స్ మన గవర్నమెంట్ తరఫున టెంపుల్స్ అన్నీ కూడా అన్నిట్లో మేము రావడం అనేది మేము చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన సిబ్బందికి అందరికి కూడా, మరి భక్తుల్లో కూడా కొంత కావాలి, వాళ్ళలో కూడా నీట్నెస్ కావాలి. పేపర్ చించి పడేయటం, లేకపోతే ఏదో పులిహార దీన్ని కవర్ పడేయటం, కాగితం పడేయటం, అవన్నీ కూడా వాళ్ళలో కూడా కొంత ఉండాలి. ఎప్పటికప్పుడు అట్లా వేసింది ఇమీడియట్గా తీయలేం ఒక నిమిషంలో, అది ఎవరో ఒకరు చూస్తారు. అది దానికి అందరూ సహకరించాలి, భక్తులు అలాగే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది అందరూ A to Z. ఒకటే కాదు, ఫ్యూచర్లో విజయవాడలోని ఆ తల్లి దుర్గాభవాని దేవాలయంలో అన్నీ కూడా కింద నుంచి ఘాట్ రోడ్ నుంచి కనకదుర్గ దాకా ప్రతిదీ బాత్రూమ్స్ కూడా
మంచి నెంబర్ 1గా నీట్నెస్గా తయారు చేస్తాం. ముఖ్యమంత్రి వాళ్ళకి నీట్నెస్, క్లీన్ అండ్ గ్రీన్ అవన్నీ ఆయనకి ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆయన మాకు చెప్పింది కూడా అది. అదేవిధంగా ఈ నెంబర్ 1 అనే దాన్ని మేము నిలబెట్టుకుంటూ ఇక్కడ ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలి, మేము చేస్తాము డెఫినెట్గా. చైర్మన్ గారు, అయితే ఇంత ప్రతిష్టగాంచిన అమ్మవారి దేవస్థానం రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. రానున్న రోజుల్లో ఏఐని ఉపయోగించి కూడా అభివృద్ధి చేయాలి అనే ప్రతిపాదన వస్తుంది అంటున్నారు, ఏమంటారు? డెఫినెట్గా అది ఆలోచనలో ఉన్నాం. నేను ప్రీవియస్గా చెప్పాను మీకు, తిరుపతి టీటీడీ ఆ టైపులో ఏఐ కావాలి దీనికి. అసలు ఎంతమంది కింద నుంచి వస్తున్నారో, ఎంత రష్ కలగబోతుంది, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ఎన్ని బయటికి వెళ్ళిపోయినాయి, ఎన్ని స్కూటర్లు బయటికి వెళ్ళిపోయినాయి, వచ్చిన సభ్యుల్లో ఎంతమంది వెళ్ళిపోయారు, అన్నీ వస్తాయి A to Z. ఏఐ అంటే ఆల్ డీటెయిల్స్. ప్రసాదం కూడా ఎంతమందికి ఉంది, ఎంత తయారైంది, లడ్డూలు కూడా ఎన్ని తయారై ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి ప్రిపేర్ చేసుకోవడానికి, అన్నీ కూడా అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. A to Z వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ నేను టీటీడీలో కూడా వెళ్ళి చూడొచ్చాను నేను. ఆ సిస్టంలో అన్నీ ఒక ఆఫీసర్ లోన కూర్చుని చూస్తూ ఉంటే A to Z కింద నుంచి వచ్చిన వెహికల్స్, వెళ్ళిపోయిన వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని పైకి ఇంకా వస్తున్నాయి, అన్ని సిస్టమ్స్ వచ్చేస్తాయి. అవన్నీ కూడా అతి త్వరలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇక్కడ మా ముందు అర్జెంటుగా మాకు కావాల్సింది ఇక్కడ పార్కింగ్. ఆ పార్కింగ్ మీదే ప్లాన్ చేసిన త్వరలో సీఎం గారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. పార్కింగ్ రూమ్స్ కావాలి. ఇవాళ దేవాలయం తరపున రూములు లేవు మాకు, ఏ ఉండే కానీ ఓల్డ్ రూమ్స్ అవన్నీ ఒక 20, 30, 40 సాల్వ్ అయ్యేసరా. సిస్టమేటిక్గా మాకు అతి త్వరలో ఇక్కడ కుమ్మరపాలెంలో ఒక టీటీడీ వారి స్థలం ఉంది, దాని పర్మిషన్ ఇప్పించు కానీ ఆళ్ళైనా కట్టి కానీ చేస్తే పార్కింగ్ 400 పార్కింగ్ అక్కడ పోతుంది. వినాయక గుడి దగ్గర మనకి ఇరిగేషన్ ఉంది, మరి దాంట్లో ఒక 200-300 పార్కింగ్ వెళ్ళిపోతుంది. టెంపుల్ పక్కన ప్లానింగ్ ఉంది, ఇవన్నీ కూడా ప్లానింగ్ జరుగుతుంది. ప్లానింగ్ గీశారు, ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా చేస్తాం మేము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం భక్తులకి వసతులు కల్పించడంలో నెంబర్ 1 స్థానంగా నిలిచింది. అభివృద్ధి జరుగుతూనే ఉంది రోజు రోజుకి. అదేవిధంగా భక్తులకి సంబంధించి మొబైల్ వాటర్ క్యాన్లు ఇవ్వడం కానీ, భక్తులకి నేరుగా ప్రసాదాలు ఇవ్వడం కానీ, క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సదుపాయాలు ఇవ్వాలని కూడా ఇటు చైర్మన్ కానీ, ఇటు పాలక మండలి కానీ, అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి కూడా ప్రతినిత్యం కృషి చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా టీటీడీ తరహాలో ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అమ్మవారి దేవస్థానాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపింది. ఢిల్లీలోని సెంట్రల్ ప్రాంతంలో నిరసనలు ఉధృతమవడంతో సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి సమర్పించారు. ఈ భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మా డిమాండ్లను రాతపూర్వకంగా అందించామని, ఈ అంశంపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
అంతకుముందు హై సెక్యూరిటీ జోన్ అయిన సెంట్రల్ ఢిల్లీకి వందలాది మంది నిరసనకారులు చేరుకుని పార్లమెంటు భవనం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కంటిన్యూస్గా అడ్డుకొని గుంపును చెదరగొట్టేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ ఆందోళనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా పాల్గొనగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ వర్గాలు ఆరోపించాయి. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి ఆందోళన పిలుపుతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోజంతా ఢిల్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. రైట్ నరేష్, మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే పార్లమెంటు ముట్టడికి సంబంధించి సీజేపీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపంతా కూడా ఉద్రిక్తతకు దారి చేసింది. ఒక్కసారిగా టీజేపీ కార్యకర్తలు వేలాదిగా పార్లమెంటు వైపుకు దూసుకురావడము, పోలీసులు వాళ్ళని నివారించే క్రమంలో లాఠీ చార్జ్ చేయడము, అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించడం లాంటివి చేయడం జరిగింది. ఈ ఘటనలో కొద్దిమంది విద్యార్థులు టీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు, పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం సంబంధించి సీజేపీ గత కొద్ది రోజులు కూడా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వర్షాకాల సమావేశాలు మొదటి రోజు కావడంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఈ వ్యవహారాలకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే వేలాదిగా సీజేపీ కార్యకర్తలు తరలి రావడం జరిగింది. జంతర్ మంతర్ నుంచి నేరుగా మనకి పార్లమెంటు వైపుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే చాలా పోలీసులు లాఠీ చార్జ్ కూడా జరపడం జరిగింది. అయితే వాళ్ళ డిమాండ్ అంతా ఒకటే, ఏదైతే ఈ పేపర్ లీకేజ్ సంబంధించి ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఒకటి, మరోవైపు ఆ శాఖ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సీజేపీ కార్యకర్తలకు సంబంధించి మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఏదైతే సీజేపీ కార్యకర్తలు ఏం డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ తగ్గ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదనే జేపీ నడ్డా వాళ్ళతో కొంతసేపు సమావేశమై వారు ఏవైతే డిమాండ్ చెప్పడం జరిగిందో ఆ డిమాండ్కి సంబంధించి సానుకూలంగా స్పందించారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు కూడా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఏ తరహా చర్యలు తీసుకున్నాము, అదేవిధంగా భవిష్యత్తులో లీకేజ్ జరగకుండా ఏం చేయబోతున్నాం అన్న అంశాలన్నిటి మీద కూడా జేపీ నడ్డా సీజేపీ కార్యకర్తలకైతే వివరించడం జరిగింది. ఇప్పటికి కూడా పరిస్థితి పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోనూ అదే విధంగా కొనసాగుతుంది. అయితే కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు, ఒక్కొక్కరిగా వెనక్కి వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే సాయంత్రం వరకు అయితే సద్దు మణిగిందని మనం చెప్పొచ్చు. బహుశా సీజేపీ కార్యకర్తలు భవిష్యత్తులో మరింత పోరాటానికి పిలుపునిస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. నరేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.